బట్టతలతో బాధపడుతున్నారా? వెంట్రుకలు ఊడిపోయి మాడు బాగా కనిపిస్తుందా? పెళ్లి సంబంధాలకి ఇబ్బంది అవుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వస్తుంది? హెయిర్ లాస్ అవుతున్నప్పుడు మనకి వేరే థెరపీస్ చేయించుకోవచ్చా? లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చా? అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా మంచి ప్రొసీజర్. దానికి ఎటువంటి అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేక దానికి సేఫ్‌గా ఉంటుందా? ఏ విధంగా చేస్తారు? అసలు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనే దాని గురించని నేను వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి బట్టతలలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. 25 ఏళ్ళకి, 26 ఏళ్ళకి బాగా బట్టతలలు వచ్చేస్తూ ఉంటాయి. సంబంధాలకెళ్ళినప్పుడు ఇలాంటివి డిస్కషన్‌కొచ్చి దానితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే నలుగురితో కలిసి తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో విధంగా కామెంట్ చేయటం, జుట్టు పలచబడిపోయిందని కామెంట్ చేయటం, లేకపోతే బట్టతల అని చెప్పి కామెంట్ చేయటం, ఇలా చేయటంతోటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటది. అలాంటప్పుడు ఎలాంటి పరిష్కారం ఉంటుంది అనే దాని గురించే నేను మీకు వివరిస్తున్నానండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒకటి మంచి ప్రొసీజర్. ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ చేయించుకోవటం వల్ల మీకు వెంట్రుకలనేది మంచిగా రిస్టోరేషన్ అవుతుందనమాట. అంటే మనకి లేని చోట్ల ఉన్న చోట నుంచి తీసి అక్కడ పెడతారనమాట. సో, ఉన్న చోట నుంచి తీసి అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే దానంతట అదే పెరగటం మొదలవుతూ ఉంటుంది. అయితే దీన్నే హెయిర్ రిస్టోరేషన్ అని అంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని కూడా అంటారనమాట. హెయిర్ రిస్టోరేషన్ అనంటే మనకి ఇక్కడ ఏదైతే వెంట్రుకలైతే ఊడిపోతుంటాయి బట్టతలలకి, ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడుతూ ఉంటారనమాట. సో, ఇది ఎలా చేస్తారు? ఎవరెవరికి చేస్తారు? ఏ వయసులో చేస్తారు? ఎప్పుడెప్పుడు చేస్తారు? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించని ఈ వీడియో సీరీస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. మంచి ఎక్స్‌పర్ట్స్‌లో చేతుల్లో చేయించుకుంటే బావుంటుందండి. అదే మీరు అడపదడపగా బ్యూటీ పార్లర్‌లలో, సెలూన్‌లలో అక్కడ ఇక్కడ చేయించుకుంటానంటే అది బాగుండదండి. అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. రిజల్ట్స్ పరంగా కానీ ఏదన్నా కానివ్వండి. బట్టతలలు వచ్చినప్పుడు మనకి చూసుకోవాల్సిందేంటంటే ఏ గ్రేడ్ ఆఫ్ బట్టతల వచ్చింది అని. ఒకవేళ ముందు భాగం నుంచి హెయిర్ లైన్ నుంచి వెనక్కి దాకా వచ్చింది అనంటే దానికి మనం ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఏరియాలో మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చనమాట. దాన్ని గ్రేడ్ 2 అని అంటారు. గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 వరకని. అలానే ఎనకాల మాడు ఈ ఏరియా వరకు పోయింది అనంటే దాన్ని గ్రేడ్ 4 అని అంటారనమాట. అలాగే ఎనకాల దాకా పోయిందనంటే గ్రేడ్ 5 అని అంటారు. మొత్తం పూర్తిగా పోతే గ్రేడ్ 7 టు గ్రేడ్ 8 అని అంటారు. ఫస్ట్ గ్రేడ్ నుంచి 8 గ్రేడ్‌ల వరకు ఉంటాయండి. అయితే అందరికీ హెయిర్ లాస్ కాంగానే ట్రాన్స్‌ప్లాంట్స్ చేయించుకుంటారా మగవాళ్ళు అనంటే అలా కాదండి. దానికి ఖచ్చితంగా వయస్సు 24 ఏళ్ళు దాటి ఉండాలి. అలానే హెయిర్ లాస్ స్టెబిలైజ్ చేసి ఉండాలి. హెయిర్ లాస్ స్టెబిలైజ్ చేసి ఉంటేనే అప్పుడు మీకు బట్టతలలనేటివి మీకు మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. బట్టతలలకి మంచి గ్రోత్ అయ్యి మంచిగా మీకు కవరేజ్ కూడా బాగొస్తుందనమాట. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మనము గ్రేడ్ 2కి కొన్ని గ్రాఫ్ట్స్ ఉంటాయండి. 2000 గ్రాఫ్ట్స్ వరకు పెడతాం. గ్రేడ్ 3కి 3000 గ్రాఫ్ట్స్ దాకా పెడతాం. గ్రేడ్ 4కి కూడా 3000, 3500 వరకు పెడతామండి. గ్రేడ్ 5కి వచ్చేసి 4000 గ్రాఫ్ట్స్ దాకా పెడతామండి. గ్రేడ్ 7కి వచ్చేసి 6000, 7000 దాకా అవసరం ఉంటుందండి. అసలుకి ఈ గ్రాఫ్ట్స్ అంటే ఏంటి? అసలు ఏ విధంగా ఉంటాయి? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గ్రాఫ్ట్స్ అంటే మనకి ఏవైతే వెంట్రుకలు వస్తాయో దాని నుంచి అక్కడ ఏవైతే జుట్లు వెంట్రుకలు ఏవైతే వస్తాయో అక్కడి నుంచి వచ్చిన దాన్నే మనం దీన్ని ఇది అంటాం అనమాట. గ్రాఫ్ట్స్ అని. ఒక్క గ్రాఫ్ట్ నుంచి 2 హెయిర్స్ కూడా రావచ్చండి. 4 హెయిర్స్ కూడా రావచ్చు. మా ఎక్స్‌పీరియన్స్‌లో మేము చూసింది ఏంటంటే 6, 7, 8 హెయిర్స్ కూడా ఒక్కొక్క గ్రాఫ్ట్ నుంచి రావచ్చనమాట. కానీ అది మీ డోనార్ ఏరియా మీద డిపెండెంట్ అయ్యి ఉంటది. సో, మీకు 6-8 గ్రాఫ్ట్స్ ఉన్నాయని ప్రతిసారి 6-8 రావాలని ఏం లేదండి. కామన్‌గా సింగిల్ గ్రాఫ్ట్స్, డబుల్ గ్రాఫ్ట్స్, ట్రిపుల్ గ్రాఫ్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అరుదుగా ఇలా కనిపిస్తాయన్నమాట. అయితే ఈ సింగిల్ హెయిర్ గ్రాఫ్ట్స్, డబుల్ హెయిర్ గ్రాఫ్ట్స్, 3 హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటివి మనకిక్కడ ఇంప్లాంట్ చేస్తారు. ఇంప్లాంట్ చేసినప్పుడు వాటిలోంచి అన్నీ అవే పెరుగుతాయండి. పెరిగినప్పుడు అప్పుడు మనకి వెంట్రుకలనేటివి మంచిగా న్యాచురల్‌గా కనిపిస్తుంది. అదే ఆర్ట్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కడికే వస్తుందనమాట. అలానే హెయిర్ లైన్ కూడా మంచి గీతని మనము జిగ్‌జాగ్‌గా గీస్తామనమాట. ఎందుకు గీస్తాం అలా జిగ్‌జాగ్‌గా అనంటే అది న్యాచురల్ టెండెన్సీగా ఉంటుందనమాట. సో, మీరు గమనిస్తే హెయిర్ లైన్ ఎప్పుడైనా గానీ మీకు జిగ్‌జాగ్‌గా కనిపిస్తూ ఉంటుందండి. ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక మనము పీఆర్‌పీ, మీసో, జీఎఫ్‌సీస్ అనేటిది కూడా చేసుకోవాలండి. దానితో పాటు మినాక్సిడిల్ తర్వాతనేమో టాబ్లెట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట.
ఈ విధంగా మనం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుందన్నమాట. అయితే ఎక్కడి నుంచి తీస్తాము, ఏ విధంగా చేస్తారని కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ మొత్తం అంతా ట్రిమ్ చేసేసండి. ఈ ఏరియా నుంచి ఇక్కడ దాకా మొత్తం అంత భాగంలో మీకు మొద్దుబార్చేసి అనెస్థీసియా అండి. అంటే మీరు హ్యాపీగా మెలుకునే ఉంటారు. పాటలు వింటూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటారు, నిద్రపోతారు, లేస్తారు, వాష్‌రూమ్‌కెళ్తారు, స్నాక్స్ తింటారు, భోజనం చేసుకుంటారు. అన్నీ అవుతూనే ఉంటదండి ప్రొసీజర్‌లో. హ్యాపీగా మీరు మీ పనులు మీరు చేసుకుంటూ మంచిగా ప్రొసీజర్ కూడా చేయించేసుకొని, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి మీరొచ్చి షాంపూయింగ్ చేయించుకొని, ఆ తర్వాత థర్డ్ డే, ఫోర్త్ డేకి డ్రెస్సింగ్ తీయించేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చనమాట. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మనకి చాలా సేఫ్‌గా ఉంటుందండి. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సేఫ్టీగా చేసుకొని, మనం మంచి రిజల్ట్స్ అనేటివి సంవత్సరం తర్వాత మనం చూడొచ్చండి. అంతవరకు మనం మందులు పీఆర్‌పీ కూడా చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి చేసే ముందు మేము చాలా స్ట్రిక్ట్‌గా ఫిట్‌నెస్ టెస్ట్‌లనేటివి చేస్తామండి. ఫిట్‌నెస్ టెస్ట్ అంటే ప్రిపరేషన్‌కి చేస్తామనమాట. ప్రొసీజర్‌కి ఎటువంటివైనా కాంప్రమైజ్ ఉన్నాయనంటే అది ఎటువంటి విధంగా కూడా మేము కాంప్రమైజ్ కాము. ఎందుకనంటే మీరు చక్కగా ఉండి మీకు మంచిగా ఆరోగ్యంగా సెట్ అయిపోతే మీరు రికవరీ అనేది 3, 4 రోజుల్లో అయిపోతుందండి. అంటే మేము ఏదైనా కండిషన్‌కి కాంప్రమైజ్ కామండి. అంటే జ్వరం వచ్చినా కానీ, లేకపోతే డయాబెటిస్ కంట్రోల్‌లో లేకున్నా గానీ, బీపీ కంట్రోల్‌లో లేకున్నా కానీ, ఇతరత్ర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఖచ్చితంగా వాటిని మేము కంట్రోల్ చేసినాకనే చేస్తాం. నిన్న గాక మొన్న నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారండి. సాయంత్రం దాకా అన్నీ ఫిట్‌నెస్ అంతా బావుంది. ఉదయం వచ్చినప్పుడు సర్జరీ చేయించుకునేటప్పుడు జ్వరం వచ్చిందనమాట. సింపుల్‌గా కొద్దిగా ఇదిగా ఉందంటే నేను ఇమ్మీడియేట్‌గా పోస్ట్‌పోన్ చేశాను. ఎందుకు చేశామనంటే ఇది ఎమర్జెన్సీ ప్రొసీజర్ కాదు. సో, ఎమర్జెన్సీ ప్రొసీజర్ కాదన్నప్పుడు మనం సెలెక్టివ్‌గా మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలనమాట. ఆ విధంగా మేము చేస్తామనమాట. అంటే ఏది కూడా కాంప్రమైజ్ కాము. ఎందుకనంటే మీరు మంచి కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నారనంటేనే మీకు రికవరీ ఫాస్ట్‌గా అయ్యి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా బాగా వస్తాయన్నమాట. రికవరీ ఫాస్ట్‌గా అయ్యారనుకోండి మీ పనులు మీరు తొందరగా చేసుకుంటారు. పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్ ఇది? మరి ఇంజెక్షన్స్ కదా తలపైన అని అంటారు. మీకు అనస్థీసియా ఇచ్చేటప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటది తప్ప అనస్థీసియా వచ్చేసినాక ఆ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులనేటిది మీకుండదు. మీకు చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారండి. నా దగ్గర డాక్టర్స్ కూడా వచ్చి ట్రాన్స్‌ప్లాంట్స్ చేయించుకున్న వాళ్ళున్నారండి. ట్రాన్స్‌ప్లాంట్స్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళు రెండో రోజు, మూడో రోజు నుంచే వాళ్ళ పేషెంట్స్‌ని వాళ్ళు చూసుకోవటం అనేది జరిగిందండి. వాళ్ళే డ్రెస్సింగ్ తీసుకోవటం కూడా. చాలామంది బయట దేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ట్రాన్స్‌ప్లాంట్స్ చేయించుకొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఫ్లైట్ ఉంటారు కూడా. అంటే 7 రోజుల్లో వాళ్ళెళ్ళిపోతారు. ఐదో రోజుకి వాళ్ళు ఫ్లైట్ ఎక్కినాక అక్కడ ఇంటికి చేరుకున్నాక డ్రెస్సింగ్ తీసేసి మాకు ఫోటోస్ అవన్నీ వీడియో కాల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చేస్తున్న దానితోటి ఏమవుతుందనంటే ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి సేఫ్ పద్ధతిగా ఉంటాయండి. అప్పుడు మనకి ఇబ్బందులనేటివి ఉండవు. ఎక్కడో బ్యూటీ పార్లర్‌లో గానీ, సెలూన్స్‌లో కానీ, లేకపోతే తెలియని డాక్టర్స్ దగ్గర చేయించుకోవటం వల్లనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయని చెప్పి వార్తల్లో ఉంటాయి. ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి చాలా సేఫ్‌గా మెథాడికల్‌గా చేస్తే అనస్థీసియా డోస్‌ని లిమిట్‌లో చేసుకుంటే చాలా సేఫ్‌గా ఉంటుందండి. పద్ధతి ప్రకారంగా చేసుకుంటే మంచిగా పెయిన్‌లెస్‌గా కూడా ఉంటుందనమాట. సో, ఇదండి విషయం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే దాని గురించి నేను మీకు వివరాలు చెప్పాను. ఇదో పెద్ద సర్జరీలాగా చూడొద్దండి. చిన్న ప్రొసీజర్ మాటి మాటికి అంటే మీకు ఒక 3000 గ్రాఫ్ట్‌లు పెట్టాలంటే 3000 వెంట్రుకలు తీయాలి, 3000 వెంట్రుకలు పెట్టాలి. అంటే 3000 తీయటానికి సమయం పడుతుంది, 3000 పెట్టడానికి సమయం పడుతుంది. అంతే తప్ప ఏదో పెద్ద ప్రొసీజర్‌లాగా మనం అనుకోవద్దండి. చాలా కంఫర్ట్ జోన్స్‌లో చాలామంది మా పేషెంట్స్ చేయించుకుంటారు, హ్యాపీగా ఎళ్తారు. మంచి ప్రొసీజర్ తోటి మంచి రిజల్ట్స్ కూడా తెచ్చుకుంటారనమాట. సో, ఇదండి విషయం. మీకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా సింప్లిఫైడ్ వెర్షన్ తోటి నేను చెప్పాను. మీకు ఎటువంటివైనా డౌట్స్ ఉన్నాయనంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వాటిని నేను వీడియో రిప్లై గానీ, టెక్స్ట్ రిప్లై గానీ తప్పకుండా నేను చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. మీకు ఎటువంటివైనా సందేహాలుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్‌కి. నమస్తే.